హాయ్. రీసెంట్‌గా మేము బోల్ట్ న్యూ వాళ్ళు కండక్ట్ చేస్తున్న హ్యాకథాన్ గురించి అప్డేట్ ఇచ్చున్నాము. లాస్ట్ వీక్. దాంట్లో ఐ హోప్ మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటే వెల్ అండ్ గుడ్. ఇంకా చేయట్లేదు అంటే చేయండి. పార్టిసిపేట్ చేస్తే మీకు దీంట్లో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మీరు ఇప్పుడు చిన్న ఈ షార్ట్ వీడియోలో మీకు నేను ప్రజెంట్ చేస్తున్నాను. ఈ పర్టిక్యులర్ యాప్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇప్పుడు ఇది దీన్ని నేను 2-3 డేస్ ముందు నేను అనుకున్నాను. బట్ లాస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్‌లో ఇది బిల్డ్ చేయడం జరిగింది. ఆఫ్‌కోర్స్ ఇది ఇంకా చాలా బేసిక్ వర్షన్ మాత్రమే. ఆహ్, ఇక్కడ చూసుకున్నట్లయితే యాప్ లాగిన్ స్క్రీన్ కావచ్చు, గూగుల్ సైన్ ఇన్ కావచ్చు, ఈమెయిల్‌తో సైన్ అప్ కావచ్చు. ఇదంతా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఈవెన్ వితౌట్ ఎనీ కోడింగ్ ఎక్స్‌పీరియన్స్ మనం ఇది చేయొచ్చు ఇప్పుడు. సో, ఇక్కడ నేను నియాన్ డీబీతో మనం ఇంటిగ్రేట్ చేసున్నాము. మనకి నియాన్ డీబీ ఇది వచ్చేసి పోస్ట్‌గ్రెస్ ఎస్‌క్యూఎల్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఫ్రీ ప్లాన్ బై డిఫాల్ట్‌గా ఫ్రీ ప్లాన్‌లోనే మీకు 500 ఎంబీ పర్ డేటాబేస్ మీకు స్టోరేజ్ ఇస్తున్నారు. కానీ మీరు ఎప్పుడైతే హ్యాకథాన్‌లో పార్టిసిపేట్ చేస్తారో మీకు దీని యొక్క వౌచర్ వస్తుంది. ఆ వౌచర్ యూజ్ చేసుకున్నట్లయితే మీకు ఈ ఫ్రీ ప్లాన్‌లోనే మీ యొక్క స్టోరేజ్‌ని ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఆహ్, సో, ఆల్మోస్ట్ 2 జీబీ వరకు మీకు ఇంక్రీజ్ చేస్తారు. సో, ఈవెన్ ఫ్రీ ప్లాన్ అయినా మీకు సరిపోతుంది. సో, మీరు స్టార్ట్ చేయండి. అంటే ఐ మీన్ పార్టిసిపేట్ చేయండి హ్యాకథాన్‌లో. సో దట్ ఈ బెనిఫిట్స్ అనేది మీకు దొరుకుతాయి. సో, నేను కంప్లీట్‌గా బోల్ట్ వాడి లాస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్‌లోనే మనం ఈ పర్టిక్యులర్ వర్షన్ అయితే బిల్డ్ చేయడం జరిగింది. ఇనీషియల్‌గా కొన్ని లాగిన్ ఇష్యూస్ అవి వస్తా ఉన్నాయి. ఆహ్, కానీ డేటాబేస్ ఇంటిగ్రేషన్ దగ్గర ప్లస్ ఆథెంటికేషన్ దగ్గర మనకు కొంచెం ఇష్యూస్ వచ్చున్నాయి. వాటిని కూడా నేను యూజింగ్ బోల్ట్ అండ్ చాట్‌జీపీటీ కొన్ని ఇష్యూస్ మనకి ఇక్కడ ఏమవుతుందంటే బోల్ట్‌లో ప్రతి ఒక్కటి మనం బోల్ట్‌లో యూజ్ చేసేసుకుంటే మనకి క్రెడిట్స్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని నేను ఇన్ బిట్వీన్ చాట్‌జీపీటీ కూడా వాడటం జరిగింది. కొన్ని ఇష్యూస్ నేను చాట్‌జీపీటీతో ఫిక్స్ చేపించాను. ఆహ్, సో, ఇక్కడ మనం చేసిందల్లా ఏమంటే బోల్ట్‌లో ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తూ దాన్ని గిట్‌హబ్‌కి ఇంటిగ్రేట్ చేశాము. మనకిప్పుడు గిట్‌హబ్ ఇంటిగ్రేషన్ అనేది రీసెంట్‌గా బోల్ట్ వాళ్ళు ఇచ్చున్నారు. అండ్ ఇప్పుడు ఇది 2 వే మీరు చేయొచ్చనమాట. అంటే మనకి బోల్ట్‌లో జరిగే ప్రతి ఒక్క అప్డేట్ మీకు డైరెక్ట్‌గా మీ యొక్క గిట్‌హబ్ రిపాజిటరీలోకి పుష్ అయిపోతుంది. సో, ఎన్ని వెర్షన్స్ అవంతా కూడా ఇక్కడ మీకు వచ్చేస్తుందనమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ. ఆహ్, ఇప్పుడు టోటల్‌గా 27 కమిట్స్ అయ్యున్నాయి. ఇక్కడ మీకు ఇక్కడే చూపిస్తాను మీకు. ఇవన్నీ గూడా 36 మినిట్స్ అగో, 46 మినిట్స్, 47 మినిట్స్. ఇక్కడ చూసుకుంటే లాస్ట్ 2-3 అవర్స్‌లోనే మనకి మేజర్ చేంజెస్ అనేది అండ్ అప్లికేషన్ లైవ్ అవ్వడం అనేది జరిగిపోయింది. నేను ఇక్కడి నుంచి ఏం చేశామంటే నెట్‌లిఫై వాటిలో హోస్ట్ చేసుకోవచ్చు. బట్ నాకున్న సర్వర్‌లో కూలిఫై యూజ్ చేసేసి డైరెక్ట్‌గా గిట్‌హబ్‌కి ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో, ఎప్పుడైతే మనకి ఇక్కడ బోల్ట్‌లో చేంజెస్ అవుతాయో ఆటోమేటిక్‌గా గిట్‌హబ్‌లోకి పుష్ అవుతున్నాయి. అక్కడి నుంచి ఆటోమేటిక్‌గా ఆహ్, చేంజెస్ అనేది ఇక్కడ ట్రిగ్గర్ అవ్వగానే బిల్డ్ అనేది అయిపోతుంది. సో, ఇక్కడ చూడొచ్చు. లెస్ దెన్ 50 సెకండ్స్ ఒక్కొక్క బిల్డ్ నాకు లెస్ దెన్ 50 సెకండ్‌లో అయిపోతా ఉంది. కొంచెం ఇందాక చిన్న ఇష్యూస్ వచ్చాయి. ఇట్ ఈస్ టేకెన్ మోర్ దెన్ 5 మినిట్స్ అలా టైం పడతా ఉంది. అండ్ అది ప్రొసీడ్ అవ్వట్లేదు. సో, అవి క్యాన్సిల్ చేసేసి మళ్ళీ నేను కొంచెము చిన్న ఫిక్సెస్ డిప్లాయ్ చేయడం జరిగింది. అండ్ తర్వాత మళ్ళీ నాకు బిల్డ్ టైమ్ అనేది ఇప్పుడు చూసుకుంటే 3 మినిట్స్‌కి వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ 3 ఇప్పుడు చూసుకుంటే లెస్ దెన్ అగైన్ 47 సెకండ్స్‌లో మనకి బిల్డ్ అనేది అయిపోయింది. లేటెస్ట్ అప్డేట్ ఏదైతే వచ్చిందో. సో, ఐ యూజ్డ్ బోల్ట్. దానికి నియాన్ డీబీని ఇంటిగ్రేట్ చేశాము ఫర్ డేటాబేస్. దెన్ ఆత్ 0 నుంచి మనకి యూజర్ ఆథెంటికేషన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. ఆహ్, ఇవన్నీ కూడా మనము ఫ్రీ ప్లాన్‌లో చేసేయొచ్చు. ఎక్సెప్ట్ ద బోల్ట్ క్యూకీ సారీ బోల్ట్‌లో మనకి క్రెడిట్స్ సరిపోకపోవచ్చు మీరు ఫ్రీ ప్లాన్‌లో ఉంటే. కాబట్టి మీరు హ్యాకథాన్‌కి అప్లై చేస్తే మీకు 1 మంత్‌కి సరిపడా మీకు అంటే 10,000,000 టోకెన్స్ మీకు వాళ్ళిస్తారు. అవి మీరు డే వన్నే యూజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే లాస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్‌లోనే నేను ఆల్మోస్ట్ 4,000,000 టోకెన్స్ వరకు నాట్ 4,000,000 ఐ థింక్ ఆహ్, అరౌండ్ 2-3 మిలియన్ అయితే నేను యూజ్ చేసేసున్నాను లాస్ట్ 2-3 అవర్స్‌లో. సో, ఆహ్
మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే అండ్ ఇప్పుడు నేను మెయిన్ డొమైన్ కూడా కనెక్ట్ చేసేసి లైవ్ చేసేసి ఉన్నాను. సో ఇదన్నమాట యాప్. సో ఒకసారి లాగిన్ అవ్వగానే మనకి ఈ పర్టిక్యులర్ ఫ్రేమ్వర్క్లో మనకి టాస్క్ అనేది సెగ్రిగేట్ చేయడం జరుగుతుంది. ఇది మెయిన్గా వచ్చి నోట్స్ టేకింగ్ యాప్. నోట్స్ నుంచి ఏఐ యూజ్ చేసుకొని టాస్క్గా ఎలా కన్వర్ట్ చేయాలనేది దట్ ఈస్ అ మెయిన్ కాన్సెప్ట్ హియర్ విత్ దిస్ ఐజెన్హోవర్ ఫ్రేమ్వర్క్. దీంట్లో ఏమంటే మనము యాడ్ చేసే టాస్క్ని ఏఐ కనుక ఐడెంటిఫై చేయగలిగితే ఏవి ఇంపార్టెంట్ ఏవి అర్జెంట్ అనేది అవి మనకి మెయిన్ ప్రయారిటీ అనమాట. మిగతా ఏదైతే ఇంపార్టెంట్ కానీ అర్జెంట్ కాదో వాటిని మనం షెడ్యూల్ అంటే లేటర్ టైంకి షెడ్యూల్ చేసుకునేలాగా మనం సెగ్రిగేట్ చేసుకోవచ్చు. సో ఇది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, టాస్క్ మేనేజ్మెంట్ కావచ్చు, టీమ్ కొలాబరేషన్ కావచ్చు, చాలా హెల్ప్ అవుతుంది. సో కొన్ని టాస్క్లు ఉంటాయి అవి మనకి అంత ఇంపార్టెంట్ కాదు కానీ అర్జెంట్గా కావచ్చు. వాటిని మనం డెలిగేట్ చేసేసుకోవచ్చు టీమ్ మెంబర్స్కి. సో ఇది ఫ్రేమ్వర్క్ని మెయిన్ పర్పస్గా ఇక్కడ నేను ఇది బిల్డ్ చేస్తున్నాను. సో ఇది ఆల్రెడీ నేను సబ్మిట్ కూడా చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఇది ఈవెన్ దో బేసిక్ అయినా కూడా ఐ థాట్ షేర్ చేద్దామనేసి నేను యాజ్ అ ప్రాజెక్ట్ దీన్ని సబ్మిట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో మీరు హ్యాకథాన్లో రీసెర్చ్ చేసుకోవాలనుకుంటే ఇంకా మనకి టైం ఉంది. అంటే మనకి ఇంకా 18 days టైం ఉంది మీరు ప్రాజెక్ట్ సబ్మిట్ చేసుకోవడానికి. రైట్, అంటే ఇప్పుడు మీరు రిజిస్టర్ చేసుకున్నా కూడా వితిన్ 1 or 2 days మీకు ఆ వౌచర్స్ అనేది వచ్చేస్తాయి. ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ మీకు మళ్ళీ నేను షేర్ చేస్తున్నాను. మీకు బోల్ట్ యొక్క సబ్స్క్రిప్షన్ ఇస్తారు ప్రో. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు కనుక ఈ నెక్స్ట్ 15 daysలో అలాగా మీరు ఈ పర్టికులర్ క్రెడిట్స్ యూజ్ చేసుకోకపోయినా కూడా మీకు ఇవి నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అది అంటే బోల్ట్ వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నారు అలా అని. అది ఈసారికి మాత్రమే అనుకుంటా. దెన్ మీకు డొమైన్ అనేది 1 yearకి ఇస్తుంది. 11 labs సబ్స్క్రిప్షన్ వస్తుంది 3 months. ఇది చాలా ఎక్స్పెన్సివ్, మీరు దీన్ని కూడా వాడుకోవచ్చు. దెన్ సెంట్రీ మనకి మనం రాసే కోడ్ని ఇది రివ్యూ చేయడం జరుగుతుంది. సో ఇది మీకు నేను మేబీ నెక్స్ట్ వీడియోస్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 6 months దానికి కూడా సబ్స్క్రిప్షన్ వస్తుంది. మనం రాసే అంటే ఇప్పుడు ఇక్కడ నేను చేసే ప్రతి ఒక్క కమిట్ కూడా సెంట్రీలో రివ్యూ అవుతాయి అన్నమాట ఏఐ త్రూ. సో మనకి కోడ్ క్వాలిటీ ఎలా ఉంది, కోడ్లో ఏమైనా బగ్స్ ఉన్నాయా, లేకుంటే ఏమైనా వల్నరబిలిటీస్ ఉన్నాయా, అవన్నీ కూడా మనకి ఇక్కడ అనాలిసిస్ జరుగుతుంది. సో ఇదొకటి. దెన్ ఇంకా ఇవన్నీ కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఇక్కడ మీరు డెవ్లో తీసుకున్నట్లయితే ఈ కమ్యూనిటీలో మీరు మెంబర్ అయిన తర్వాత మీరు ఒక చిన్న మెయిల్ డ్రాప్ చేయాల్సి ఉంటుంది. ఈ పర్టికులర్ యూజర్ ఐడి మీరు ఏదైతే హ్యాకథాన్ రిజిస్టర్ చేసుకున్నారో ఆ ఐడి సేమే ఉంచండి. సో ఇక్కడ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు నియాన్ వాళ్ళకి మెయిల్ రాసి మీ యొక్క ఐడి చెప్తే వాళ్ళు మీ ఫ్రీ ప్లాన్ని అప్గ్రేడ్ చేస్తారు. సో మీకు 500 MB ఫ్రీ ప్లాన్లో ఏదైతే దొరుకుతుందో దాన్ని ఈజీగా మీకు 2.2 GB వరకు పర్ డేటాబేస్ మీరు ఆల్మోస్ట్ ఒక 10 డేటాబేసెస్ అనేది ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో చాలా బెనిఫిట్ ఇది. సో ఇట్స్ నాట్ టూ లేట్. అంటే ఇంకా మిగతా టూల్స్ ఉన్నాయి బట్ వీటినైతే నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇది కూడా చాలా బాగుంటుంది. దీనికి కూడా మీకు ఆల్మోస్ట్ 3 monthsకి ఏమో సబ్స్క్రిప్షన్ దొరుకుతుంది. యా, మీరు ఈవెన్ ఇప్పుడు హ్యాకథాన్ డెవలోకి వెళ్ళినా కూడా అక్కడ మీకు బోల్ట్ యొక్క CEO ఎరిక్ ఏఐ వీడియో మీకు అక్కడ వస్తుంది. మీరు తనతో కమ్యూనికేట్ అవ్వచ్చు అనమాట. దాన్ని దీంట్లోనే చేశారు, ఈ పర్టికులర్ యాప్లోనే చేయడం జరిగింది. ఏఐతో మీ యొక్క క్లోన్ని చేసి మీ యొక్క అప్లికేషన్లో పెట్టుకోవచ్చు అనమాట. సో అది మీ కస్టమర్స్తో కానీ లేకుంటే మీ యొక్క క్లయింట్తో కానీ అది కమ్యూనికేషన్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా చాలా బాగుంది. నేను ఎక్కువ ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు బట్ ఇవి మనకి మెయిన్ బోల్ట్. ఇది ఈ పర్టికులర్ సబ్స్క్రిప్షన్ 11 labs కూడా మీకు వాయిస్ రిలేటెడ్. ఐ థింక్ ఈరోజు నిన్న బోల్ట్ వాళ్ళు నిన్న ఒక వెబినార్ చేస్తున్నారు 11 labs టీమ్ తోటి. సో ఇది సెంట్రీ. ఈవెన్ 21st Dev ఆల్సో మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ డెవ్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏమంటే దీంట్లో మీరు ఇంకా వేరే కొన్ని సబ్స్క్రిప్షన్లు కూడా డెవ్ వాళ్ళు మీకు పార్ట్నర్ అవుతున్నారు. వీళ్ళ వైపు నుంచి ఇంకొన్ని మీకు బెనిఫిట్స్ రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో నియాన్ DBకి ఎలా అయితే మీకు బెనిఫిట్ వస్తుందో ఈ పర్టికులర్ కమ్యూనిటీ నుంచి
ఇంకా వేరే బెనిఫిట్స్ కూడా వాళ్ళు ఎనేబుల్ చేయడం జరుగుతుంది. సో డెవ్ అనేది ఒక చిన్న లైక్ ఇట్స్ లైక్ డెవలపర్ కమ్యూనిటీ ప్లాట్ఫామ్. మీకు 1 ఇయర్ దీంట్లో మెంబర్షిప్ అయితే మీకు ఫ్రీగా దొరుకుతుంది. సో టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. యా ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఇలాగ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా ప్లీజ్ డూ లెట్ మీ నో. మీకు ఇంకా మనకి ఆల్మోస్ట్ మోర్ దెన్ 2 వీక్స్ మనకి టైం ఉంది. మీరు ఈవెన్ ఒక్క ప్రాజెక్ట్ సబ్మిట్ చేసినా కూడా ఇట్స్ లైక్ వెరీ గుడ్ ఛాన్స్ ఫర్ అస్ టు గెట్ ఇన్ టు ద కాంపిటీషన్, రైట్? ఈవెన్ మీరు ఎవరైనా టీమ్ అప్ అవుతానో ఉన్నా యూనో మనం చేసిన ప్రాజెక్ట్ని మీరు కొలాబరేట్ అవ్వచ్చు, రైట్? సో ప్లీజ్ డూ రిజిస్టర్ అండ్ పార్టిసిపేట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.